వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలా మంది కూడా ఉదయం లేస్తూనే అరికాలలో మంటలు, తిమ్మిర్లు, అదేవిధంగా ఏదైనా చేతిలో మనం ఒక వస్తువు పట్టుకున్నామంటే మనకు తెలియకుండానే కింద పడిపోతూ ఉంటుంది. సో బర్నింగ్ సెన్సేషన్ లా వస్తూ ఉంటుంది కొద్దిమందికి. ఇది ఎందుకు వస్తూ ఉంటుంది? ఏమైనా అంటే లేదు B12 డెఫిషియన్సీ అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికోసం ఇంజక్షన్లు కూడా వేయించుకుంటూ ఉంటారు. మరి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇది చాలా పేషెంట్లు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ తోటి అయితే వస్తున్నారు. కానీ ఒకసారి వచ్చిర్రు. ఒకసారి ఆయన ఏం పని చేస్తారంటే ఆయన ప్రొఫెసర్, ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ చేస్తుండే. డైలీ 3-4 గంటలే క్లాసులు ఉంటాయి. కానీ ఇట్లా బోర్డు మీద రాస్తారు కదా, బోర్డు మీద రాసినప్పుడు మెడలో నొప్పి అవుతుంది, ఇక్కడ నుంచి ఏదో తిమ్మిరి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా బోర్డు మీద రాస్తుంటే ఇదంతా ట్రావెల్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళా తిరిగి వెనక్కి పోతుంది, మళ్ళా ఇడికెళ్ళి ఇడికి వస్తుంది. అయితే చెయ్యి కిందికి చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఆగుతుంది, 2 నిమిషాల తర్వాత ఆగుతుంది, మళ్ళా స్టార్ట్ చేస్తే మళ్ళీ అట్లనే అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్కి కూడా అవుతుందా అనేసి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లా ట్రై చేసిందంట. లేదు, లెఫ్ట్ హ్యాండ్ తోటి అవుతలేదు, రైట్ హ్యాండ్లో అవుతుంది. ఇప్పుడు ఇట్లా విన్నారా మీరు? సిమ్టమ్ ఎంత విచిత్రంగా ఉంది. రేడియేటింగ్ పెయిన్ అంటారు దాన్ని. అంటే ప్రాబ్లం ఒక కాడ ఉంటుంది, నొప్పి ఇంకో కాడ ఉంటుంది. సో ప్రాబ్లం ఇక్కడ వరకు ఆగలేదు ఆ పేషెంట్కి. ఇట్లా సడన్గా కూర్చొని సడన్గా లేస్తే చక్కర్ అనిపిస్తుంది. స్కూటర్ నడిపిస్తుంటే మొత్తం ఇట్లా లోకం తిరిగినట్టు అవుతుంది, తల తిరిగినట్టు అయితే లేదు, లోకం తిరిగినట్టు అవుతుంది. ఇప్పుడు సడన్ గా ఇట్లా లెఫ్ట్ అని తీసుకోవాలి, ఇట్లా లెఫ్ట్ కి మలుపుకునే ముందు ఇట్లా చూసుకుంటాం కదా, ఇట్లా చూసుకునేటప్పుడు సడన్ గా చక్కర వస్తుంది. అప్పుడు బండి నడిపేటప్పుడు 2 చేతుల్లో షాక్ పడుతుంది. ఏముందిరా భయ్ అనేసి కొన్ని రోజులు ఏదో పెయిన్ కిల్లర్ అవి ఇవి ఎవరికి అడగకుండా వాడిర్రంట. అయితే మెడ నొప్పి తగ్గుతుంది, అప్పుడు ఇవి కూడా జర తక్కువ అనిపిస్తుంది. 1 ఇయర్ ఇట్లనే నడిచింది. 1 ఇయర్ ఇట్లనే నడిచినాక లాస్ట్కి పోయి చూపించుకున్నాడు డాక్టర్కి. అయితే ఈ మెడ భాగం ఉంటుంది కదా, ఈ మెడ భాగంలో బోన్స్లో డీజనరేషన్ వచ్చింది. మళ్ళా అక్కడ ట్రీట్మెంట్ వాడినరు, జర రిలీఫ్ ఉంటుంది. కానీ ఎవరో చెప్పారు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంది అనేసి మన అడ్రస్ ఇచ్చింది. మన దగ్గర వచ్చింది. మనం డీటెయిల్గా అడుగుతాం అన్ని. ఏం పొద్దుగాల నుంచి పొద్దుమీకి వరకు నైట్ వరకు ఏమేమి చేస్తారు అన్నీ చెప్పండి చెప్తాం. పేషెంట్కి ఒక అలవాటు ఉండే, మీరు ఊహించుకోలేరు అటువంటి అలవాటు. ఏంటి సార్ అది? ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరైతే మిలేనియల్స్ ఉన్నారు, మిలేనియల్స్ అంటే మనం మిలేనియం 2000 ఉన్నప్పుడు మన ఏజ్ ఒక 12 సంవత్సరాలు అట్లా ఉండే. అయితే మనం మిలేనియల్స్ అనమాట. మన తర్వాత జెన్జీ వాళ్ళు ఉన్నారు, అట్లా మళ్ళీ జెన్ ఆల్ఫా అట్లా. అయితే మనకు షేవింగ్ అంతా అలవాటు లేదు. మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళకి, మన నాయన వాళ్ళకి కానీ మనకన్నా ఒక 10-15 ఏళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి షేవింగ్ అలవాటు ఉండేనా లేదా? చాలా మంది రోజు షేవింగ్ చేసుకుంటుండే, చాలా మంది కటింగ్ షాప్ పోయి షేవింగ్ చేపిస్తారు. వాళ్ళు డైలీ చేసుకున్నా డైలీ పోతారు, కొందరికి అట్లా అలవాటు ఉంటుంది. అయితే సార్కి కూడా డైలీ ఆల్టర్నేట్ డే పోయే అలవాటు ఉంది. ఇప్పుడు పోయి 15 రోజులకి కటింగ్, ఆల్టర్నేట్ డే షేవింగ్. పోయినప్పుడు అచ్చా మీరు పోతారా షాప్కి, కటింగ్ షాప్కి? వెళ్తాను, 1 మంత్ నెలకు ఒకసారి పోతారు కదా కటింగ్ చేయించుకున్నాక. అరే జరా నూనె పెట్టుకొని జరా మసాజ్ చేయి, రుద్దు జరా అనేసి ఆయిల్ మసాజ్ చేపిస్తాం. చేపించినప్పుడు చాలా మంది ఇక్కడ కూడా భుజాలకు కూడా మసాజ్ చేపిస్తారు, హ్యాండ్స్ వర్క్ చేస్తాడు. ఈ భుజాలు ఆయన ఇట్లా ఒత్తుతాడు. ఇదంతా ఒత్తుడు వల్ల ఏమైతుంది? ఇది ఎందుకు చేపిస్తాం? అరే మెడ పట్టేసింది, నైట్ రిలాక్స్ మస్తు అనిపిస్తుంది కదా. అప్పుడు దాంట్లో ఏమైతుంది తెలుసా మీకు? ఇప్పుడు కొందరికి చూడండి ఇక్కడ హంప్ డెవలప్ అవుతుంది. అట్లనే ఏమైతుంది, వాళ్ళ మెడ జర ముంగట్టుకొచ్చేస్తుంది. ముంగట్టుకొచ్చేస్తుంది. అయితే ఇది వచ్చినప్పుడు ఇది ఇక్కడ రిలాక్స్ అవుతుంది. అది రెగ్యులర్ గా చేస్తే మన మెడ జర ముంగట్కి అయిపోతుంది. ఆల్టర్నేట్ డే చూపిస్తున్నారు కదా. మీకు మెడ పట్టేసినట్టు ఫీలింగ్ ఉంటే, ఈయనకు ఆల్రెడీ మెడ పట్టేసే ఫీలింగ్ ఉంది, అంతా కొందు నుంచి కూడా చేపిస్తున్నారు, ఇది జర ఇంకా ఎక్కువ చేసేసింది. అయితే ఈ మెడ భాగం ఇట్లా ముంగట్కే అయిపోయింది ఇట్లా. అందుకే మెడకి ఆ మసాజులు చేపియొద్దు అంత రెగ్యులర్గా.
మనకు హాయిగా అనిపిస్తుంది, కానీ మెడ నరాలు దెబ్బ పడతాయి. ఎస్ 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 ఈ పేషెంట్ కి కూడా అట్లనే డీజనరేషన్ అయింది. మొత్తానికి సెలూన్ షాప్ కి వెళ్ళే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి ఇంకా ఇప్పటి నుంచి. ఎందుకంటే అదేదో రిలాక్సేషన్ కోసం మనం మసాజ్ అంటాం, కానీ దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతా ఉంటది మరి ఎక్కువ వాళ్ళు ఇది చేసినప్పుడు. చూడండి సార్, మసాజ్ అంటే లైట్ మసాజ్ ఉండాలి. మనం ఏదో బర్రెల్ని వాడు వాషింగ్ చేస్తాడు కదా, ఇట్లా మొత్తం రుద్దుతాడు, అట్లా రుద్దించుకుంటాం మనం. హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. మీకు మెడ బాగా పట్టేసింది నరాలంటే జస్ట్ ఇట్లా కొంచెం ప్రెషర్ చేసి ఇట్లా ఒక 10 సెకండ్స్ ఇట్లా ఆగి కళ్ళు మూసుకొని ఇట్లా వదిలేసేయండి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టి ఇట్లా చేస్తే మనం ఇట్లా వెనక్కి పోతున్నాం. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే మనం ముంగట్కి వస్తున్నాం, మెడ ముంగట్కి రావద్దు. ఒకటి గుర్తు పెట్టుకోండి, పోస్చర్ చాలా ఇంపార్టెంట్. మన చెవులు ఉన్నాయి కదా, భుజాలు దాని కింద ఉండాలి, ఇట్లా అయిపోవద్దు. భుజాలు దీని కింద ఉండాలి. అట్లా ఉంటే ఇట్లా మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఇట్లా చేసుకోండి, కళ్ళు మూసుకోండి ఒక 10 సెకండ్లు, మీకు ఆరాం అనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ ప్రెస్ చేస్తే మెడ ముంగట్కి అయిపోతుంది, పోస్చరల్ డిసార్డర్ అయిపోతుంది అది. మెడ, వీపు, నడుము మనం నిల్చుంటే స్ట్రేట్ ఒక లైన్లో ఉంటాయా, చెవులు దీనిపైన ఉండాలి. కానీ ఏమైపోతుంది, మనం చక్కగా పడుకోము, మళ్ళీ దాని తర్వాత చైర్ మీద కూర్చుంటే కూడా ఇట్లా అయిపోతాం, ఒంగి పని చేస్తాం, ఇట్లా ల్యాప్టాప్ లోపలికి వెళ్ళిపోతాం, ఏదో ఎక్కువ కనిపిస్తుంది అనేసి. మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రతి పిల్లోనికి అలవాటు ఉంటుంది. మనం థియేటర్లో పోతుండే కదా చిన్నప్పుడు, థియేటర్లకు పోతే చిన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అక్కడ స్క్రీన్ 70 mm స్క్రీన్ ఎండ్ అవుతుందంటే జర ఇంకా దగ్గర నుంచి చూస్తే దాని అటు సైడ్ కూడా కనిపిస్తుంది, అవునా కాదా, అనిపిస్తుందా కాదా? అయితే మనం కూడా పని చేసేటప్పుడు ల్యాప్టాప్ లో ఇంకా గుసాయించిపోతే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అని అనుకోకండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చెవులు భుజాల కింద ఉండేటట్టు చూసుకోండి, మెడ నరాలు ఖరాబ్ కావు. నడుము, వీపు, మెడ అన్ని స్ట్రేట్ లైన్ లో ఉండే, మీరు పోస్చర్ కూస్తున్నప్పుడు, నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మెయింటైన్ చేసుకుంటే నడుము నరాలు ఖరాబ్ కావు. అప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ స్టార్ట్ కావు. ఇప్పుడు అందరూ కూడా సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్, సో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మొబైల్, చిన్నపిల్లలు కూడా మొబైల్ చూస్తూ ఉన్నారు, వాళ్ళైతే ఇంకా కిందికి ఇట్లా పెట్టి చూస్తూ ఉంటారు, సో వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఓకే, దీనికి ఏంటి సార్ అంటే చాలా వరకు కూడా మీరు హోమ్ రెమెడీలు చెప్తా ఉంటారు కదా, దీంతో పూర్తిగా ఈ హోమ్ రెమెడీల వల్ల క్యూర్ అవుతుందని కాదు, చేతన్ రాజు గారు చెప్పే ప్రతి వీడియోలో ఇది కొంచెం ఒక సపోర్టివ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో దీనికి ఏంటి, ఈ కాళ్ళల్లో తిమ్మిర్లకి, అరిచేతుల్లో మంటలకి హోమ్ రెమెడీ ఏముంది? ఇప్పుడు అరిచేతుల్లో మంటలు, కాళ్ళల్లో తిమ్మిర్లు ఎందుకు అవుతాయి? విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా అవుతాయి. ఎన్నోసార్లు బొక్కలు ఖరాబ్ అయినాయి కదా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, చాలా మందికి ఉంది. ఇప్పుడు విటమిన్ B12, B6 ఇవన్నీ డెఫిషియన్సీల వల్ల కూడా అవుతుంది. మీరు ఏం చేయకండి, మీకు బరువు ఎక్కువ ఉండే కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ లక్షణాలు మీకు ఉంటే డైలీ నైట్ పడుకునేటప్పుడు జొన్న రొట్టె ఒకటే జొన్న రొట్టె, దీని మీద పుట్నాల పొడి కానీ లేకపోతే అన్ని 2-3 పప్పులు కలిపేసి పొడి చేసుకొని జొన్న రొట్టె, ఈ పొడి, నెయ్యి 3 తినండి. మీకు ఇది బి కాంప్లెక్స్ ఇస్తుంది, B12 ఇస్తలేదు. B12 ఎక్కువ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో ఉంటుంది, బి కాంప్లెక్స్ ఇస్తుంది. B3, B6, B9 ఇవి ఇట్లా కవర్ అవుతాయి. పప్పుల్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటే మీరు కూడా ఇప్పుడు వింటే మీకు కూడా అరే అమ్మా ఇంత ఉంటుందా అనేసి అనిపిస్తుంది. ప్రోటీన్ ఉంటుంది. మళ్ళా దాని తర్వాత ఎండలో కూర్చోండి డైలీ ఒక అరగంట, డి ఎక్కడి నుంచి దొరుకుతుంది మీకు, ఇది బి కాంప్లెక్స్కి కవర్ చేస్తుంది, జర నరాలు గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇది అంతా కూడా ఏంటంటే ఒక సపోర్టివ్ మెడిసిన్ లాగా మాత్రమే యూజ్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పిన సింటమాటిక్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా కావాలి, మెడిసిన్స్ హోమియోపతికి కావాలి అని అంటే డైరెక్ట్గా మీరు మాట్లాడాలంటే చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.